హాయ్ నమస్తే, వెల్కమ్ టు మరా మీడియా. నేను మీ కేవీఆర్. తెలంగాణలో హైదరాబాద్ కేంద్రంగా మొన్న ఎన్ కన్వెన్షన్ కూల్చివేత మీద పెద్ద ఎత్తున దుమారం రేగుతున్న సంగతి తెలిసింది కదా. జాతీయ స్థాయిలో ఈ అంశం ప్రాధాన్యత సంతరించుకుంది. రేవంత్ రెడ్డి సర్కారు చెరువుల పరిరక్షణలో భాగంగా హైడ్రా అనే ఒక వ్యవస్థను తీసుకొచ్చి మొత్తం అంటే పరివాహక ప్రాంతాలు ఎఫ్టీఎల్ పరిధిలోని బఫర్ జోన్ పరిధిలోని నిర్మాణాలన్నింటినీ కూల్చివేస్తున్న సందర్భంలో ఎన్ కన్వెన్షన్ కూల్చివేత పెద్ద ఎత్తున దుమారం రేపింది. ఈ నేపథ్యంలో అంటే అన్ని పార్టీలకు సంబంధించిన కీలకమైన నేతలు అంటే ఆయా ప్రాంతాల్లో అంటే చెరువుల పరిధిలో ఉన్న నిర్మాణాలు ఎవరైతే ఉన్నాయో సొంతం చేసుకున్నారో వాళ్ళందరిలో కూడా ఒక రకమైన టెన్షన్ వాతావరణం నెలకొందనమాట. ఎప్పుడు ఎవరి మీదకి బుల్డోజర్లు వస్తాయో, ఏ బిల్డింగ్ను కూలగొడతారో అన్న టెన్షన్తో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అయితే ఈ ఎన్ కన్వెన్షన్ వ్యవహారం విషయానికి వస్తే నాగార్జున, సినీ హీరో నాగార్జున కోల్పోయింది ఎంత, ఆయనకు వచ్చిన నష్టం ఎంత అన్న దాని మీద ఇప్పుడు రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఒకసారి ఆ వార్తకు సంబంధించిన దాన్ని చూద్దాం. నాగార్జునకు 500 కోట్ల నష్టం. ఎన్ కన్వెన్షన్ నేలమట్టమైంది, కేసు కోర్టుకు చేరింది. నాగ్ ఇవ్వాల్సిన వివరణ ఇస్తూనే ఉన్నాడు. అయితే మీడియాకు కావాల్సిన సర్కిది కాదు. కూల్చేసిన ఎన్ కన్వెన్షన్ ఖరీదెంత, ఇప్పుడు మార్కెట్ రేటు ప్రకారం దాని విలువ ఎంత, ఇన్నేళ్లలో నాగార్జున ఎన్ కన్వెన్షన్ ధర ఎంత సంపాదించారు, రాబోయే రోజుల్లో ఆయన ఎంత నష్టం చవిచూడబోతున్నారు. ఈ అంశాలపై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఎవ్వరూ కోర్టు కేసు వరకు వెళ్ళడం లేదు. నాకు ఎంత నష్టం వచ్చిందనే కోణంలో ఆలోచిస్తున్నారు. అసలే ఇది ముహూర్తాల కాలం. ఇలాంటి టైంలో కన్వెన్షన్ కూలిపోయింది. ఈ కన్వెన్షన్ హాల్లో రకరకాల రెంట్స్ అందుబాటులో ఉన్నాయి. పూర్తిగా అన్ని హాల్స్ అద్దెకు తీసుకుంటే రోజుకు ₹1,00,00,000 వరకు రేటు ఉందంటున్నారు. అలా ఏడాదికి అటు ఇటుగా నాగార్జున 100 కోట్ల రూపాయల మేరకు ఆర్జిస్తున్నారని, ఇప్పుడు ఆదాయం మొత్తం పోయిందంటున్నారు నెటిజన్లు. ఇక ఎన్ కన్వెన్షన్ విలువ విషయానికి వస్తే హైటెక్ సిటీ దగ్గరలో ప్రైమ్ లొకేషన్లో ఉన్న ఈ ప్రాపర్టీ కనీసం 500 కోట్లు ఉంటుందని అంచనా కడుతున్నారు. దీనికి వాళ్ళు లాజిక్ కూడా అప్లై చేస్తున్నారు. నగర శివార్లలో ఉన్న కోకాపేటలోని ఎకరం 100 కోట్లకు పలికినప్పుడు నగరం నడిబొడ్డున ఉన్న ఎన్ కన్వెన్షన్ 500 కోట్లు ఈజీగా ఉంటుందని ఒక అంచనా. మరికొంతమంది అసలు నాగార్జున మొత్తం ఆస్తి విలువ ఎంత, అందులో ఎన్ కన్వెన్షన్ వాటా ఎంత అనే లెక్కలు కూడా ఇస్తున్నారు. నాగ ఆస్తితో పోల్చి చూసుకుంటే కన్వెన్షన్ వాటా 5% కూడా ఉండదని కొందరి వాదన. ఇలా ఎన్ కన్వెన్షన్ చుట్టూ ఎన్నో ఊహాగానాలు, ఆధారం లేని లెక్కలు, ఊహాజనిత కథనాలు సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉన్నాయి. ఇక ఈ చర్చా వేదికలు అయితే లెక్కనే లేదు అని చెప్పి ఈ వార్త సారాంశం అనమాట. ఇక ఈ ఎన్ కన్వెన్షన్ను రేవంత్ రెడ్డి సర్కార్ టార్గెట్ చేయడానికి కూడా ఒక రీజన్ చెప్తా ఉన్నారనమాట. గతంలో రేవంత్ రెడ్డి కూతురు నిశ్చితార్థం ఆ ఎన్ కన్వెన్షన్లో జరిగింది. అయితే అప్పుడు రేవంత్ రెడ్డి బ్రదర్స్ అందరు పోయి డిస్కౌంట్ అడిగితే ఇవ్వలేదు, ఆ గ్రడ్జ్తోనే దీన్ని కూల్చేశారని చెప్పి ఒక వాదన తెర మీదకి తీసుకొచ్చారు. దాంతోపాటు వాస్తవానికి ఆయన టీడీపీ ఎమ్మెల్యే హోదాలో 2014 తర్వాత చెరువుల పరిరక్షణ గురించి అసెంబ్లీలో మాట్లాడుతూ ఎన్ కన్వెన్షన్ లాంటి వాటిని కూడా కొట్టేసేయాల్సిందే అని చెప్పి మాట్లాడిన బైట్స్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. మొత్తం మీద ఏదైతేనే కానీ అంటే నాగార్జున అనే వ్యక్తి పాలిటిక్స్కి సంబంధం లేదు. ఆయన తన పనేదో తాను చేసుకుంటూ తన సినిమాలు, బిగ్ బాస్ లాంటి షోలు నడిపించుకుంటూ వెళ్తూ ఉన్నారు. అట్లాంటి వ్యక్తి అంటే ఏ పార్టీకి కూడా మద్దతు ఇవ్వకుండా తన ప్రయోజనాల కోసం పాటుపడే వ్యక్తి బిల్డింగ్నే కూల్చేసినప్పుడు ఇక మిగతా వాళ్ళ పరిస్థితి ఏందన్న చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇప్పటికే మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర రెడ్డి లాంటి వాళ్ళ కాలేజీలు, యూనివర్సిటీల మీద కూడా బుల్డోజర్లు పోతున్నాయన్న చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ కూలగొట్టడం ద్వారా జరిగేబోయే నష్టం ఎంత, ప్రభుత్వానికి వచ్చే ప్రాఫిట్ ఎంత అన్న చర్చ కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. చూద్దాం మరి ఇది ఏ డైరెక్షన్లో పోతుంది, దీని వెనకాల ఏమైనా స్వప్రయోజనాలు ఉన్నాయా లేదంటే రాజకీయ కక్షలు ఉన్నాయా అన్నది రాబోయే రోజుల్లో తేలే అవకాశం ఉంది. చూద్దాం ఏం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.